హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వీడియో వచ్చేసి మా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానన్నమాట. అంటే పండగ వస్తుంది కదా, వినాయక చతుర్థి వస్తుంది కదా. సో దాని ముందు రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి ఇల్లన్నీ కూడా క్లీన్ చేశాను. కానీ మా ఇంటి ముందు అయితే మట్టి రోడ్ అనమాట. మాకు బాగా దుమ్ము అయితే పట్టిద్దండి. సో ఇంకా ఒకసారి కూడా మళ్ళీ క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయడం అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా మా వారు అయితే బాగా హెల్ప్ చేస్తారండి. తనే మోస్ట్లీ వర్క్ అంతా చేస్తాడు. ఇంకా పైన వెంట బూజంతా దులుపుతున్నాడు అనమాట. నేనైతే ఇక్కడ ఒక పక్కనైతే అంట్లన్నీ కూడా ఇంకా వాష్ చేసేసాను. వాష్ చేసి పెట్టాను. అంటే మొత్తం తీయలేదు. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు మొత్తం తీసేసి క్లీన్ చేశాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఖాళీ అయినది ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇంకా తనైతే పైన బూజంతా దులిపేశారు కదా, ఇంకా నేనైతే ఇంకా ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఊడ్చేసి మాప్ కూడా పెట్టేస్తే అయిపోతుంది. రిమూవ్ చేసావా?
చూశారు కదండి, మా వాడు ఇవన్నీ వాడి బొమ్మలన్నీ కూడా చూడండి సోఫా కిందకి పడేస్తూ ఉంటాడు. ఎప్పుడు సోఫా తీసినా దీని కింద నిండా మొత్తం టాయ్సే ఉంటుంది. టాయ్స్ అన్నీ కూడా కింద పడేస్తూ ఉండదు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారండి? మా ఇంట్లో అయితే మా వాడైతే ఇలాగే చేస్తాడు. సోఫా జరిపి చూస్తే అది సగం టాయ్స్ ఆ సోఫా కిందే ఉంటుంది. ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేశారు. మొత్తం సదిరేసామండి. సదిరేసి ఇళ్ళన్నీ ఊడ్చేసి ఇంకా మాప్ కూడా పెట్టేసామండి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మనకి చాలా ప్రశాంతత అనిపిస్తది కదా! ఇంగా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నానండి. మీ యొక్క లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి వెళ్తాయి. అందుకనే లైక్ చేయమని చెప్పేది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.